వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రాబోయే కాలంలో వాహనాల రిజిస్ట్రేషన్లో మార్పులు జరుగుతున్నాయా? రిజిస్ట్రేషన్ కోసం ప్రజల ఇబ్బందులు తొలగుతాయా? కొత్త తరహా రిజిస్ట్రేషన్కు శ్రీకారం చుడుతున్నారా? దీనికి సంబంధించిన ప్రణాళికను రవాణా శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వాటి వివరాలేంటి, ఆ ప్రక్రియ ఎలా ఉండనుంది మీకోసం. తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వాహనదారులు ఇబ్బందులు తొలగిపోతున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. వెహికల్స్ ఓనర్స్ ఇబ్బంది పడకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడంపై కాన్సంట్రేట్ చేస్తున్నారు. వాహనాల కొనుగోలు చేసిన షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ చేసేందుకు కార్యాచరణ తయారు చేశారు. షోరూంలోనే రిజిస్ట్రేషన్ పద్ధతి ఏపీలో సక్సెస్ అయింది. అలాంటి విధానాన్ని గ్రేటర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అమలు చేయాలనుకుంటోంది. ఏపీలో ఏం చేశారు, వారు తీసుకున్న చర్యలేంటి, అక్కడ అనుసరించిన విధి విధానాలేంటి అనే విషయాలపై తెలంగాణ రవాణా శాఖ అధ్యయనం చేస్తోంది. ఒక్కో డీలర్ విక్రయించే వాహనాల సంఖ్య ఎంత ఉంది, షోరూంలలోనే వాహనాల శాశ్వత నమోదు ప్రక్రియ చేపడితే అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానం ఏంటి అనే విషయాలపై ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. లోక్సభ ఎన్నికల తరువాత షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం షోరూంలలో వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రవాణా శాఖ నుంచే ఈ టీఆర్లు అందుతున్నప్పటికీ అందుకోసం వాహనదారులు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లడం లేదు. వాహనంతో పాటు షోరూంలోనే టీఆర్ పత్రాలను తీసుకుంటున్నారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కూడా షోరూంలకే బదిలీ అయితే వాహనదారులకు ఇకపై పీఆర్ స్మార్ట్ కార్డులు చేతికి అందుతాయి. 2016లోనే వాహనదారులకు ఊరటనిచ్చే అనేక అంశాలను పొందుపరిచారు. వాహనాల రిజిస్ట్రేషన్ను షోరూంలోనే పూర్తి చేసేలా మార్గదర్శకాలు చేశారు. ఏపీ సహా పలు రాష్ట్రాలు ఈ సదుపాయాలను వాహనదారులకు అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణలో మాత్రం వాహనాలు కొనుగోలు చేసిన సమయంలో మొదట టీఆర్ తీసుకుని ఆ తర్వాత సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయంలో పీఆర్ పొందే విధానం కొనసాగుతోంది. అయితే ఈ ప్రక్రియ దళారులతో పాటు కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తూ ఉండటంతో కేంద్రం మార్గదర్శకాలు రాష్ట్రంలోనూ అమలైతే షోరూంలోనే పీఆర్ స్మార్ట్ కార్డ్, హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కూడా లభిస్తుంది. గ్రేటర్ ఏరియాలో 10 ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ప్రతిరోజు దాదాపుగా 2500 కొత్త వాహనాల అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిలో 1000కి పైగా బైకులు, మిగతావి కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతం వాహనదారుల చిరునామా పరిధిలోని ఆర్టీఓ కార్యాలయంలో శాశ్వత రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఒక్కో కార్యాలయంలో రోజుకు 100ల సంఖ్యలో శాశ్వత రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దీంతో అక్కడ వాహనాల రద్దీతో అందరి టైం వేస్ట్ అవుతోంది. ఆన్లైన్ స్లాట్ మొదలు అధికారుల తనిఖీ పూర్తయ్యే వరకు వాహనదారులు ఆర్టీఏ ఏజెంట్లను ఆశ్రయించాల్సిన వస్తోంది. షోరూంలలో రిజిస్ట్రేషన్ అమలైతే చాలా వరకు వాహనదారులకు ఇబ్బందులు తగ్గుతాయి. దళారుల అక్రమ దందాకు చెక్ పడే అవకాశం ఉంది. సో తెలంగాణలో త్వరలో వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త తెలపనుందటమాట. ఈ విధానంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఈ ఖుషీ ఖబర్ త్వరగా అమల్లోకి రావాలని ప్రతి వాహనదారుడు కోరుకుంటున్నాడు.